వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను ప్రియాంక. సో ఈరోజు మనతో పాటు కేసీఆర్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఎక్స్ సెక్రటరీ, ప్రస్తుత ఆర్ఎల్డీ అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ప్రస్తుతం తెలంగాణలో కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి అనే ఒక పార్టీ స్థాపించింది. సో తను మాట్లాడుతూ మళ్ళీ చట్టసభల్లోకి అడుగు పెడితే ఒక శక్తిగానే వస్తా అని చెప్పి కొంచెం ఎమోషనల్ అవుతూ చెప్పడం జరిగింది. దీని గురించి మీరు ఏమంటారు? ఎవరైనా పార్టీ పెట్టచ్చు, ఎవరైనా రావచ్చు, అందులో పెద్ద చర్చనీయాంశం లేదు. కానీ ఈ అమ్మాయికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. మాజీ చీఫ్ మినిస్టర్ యొక్క కూతురు. తర్వాత ఇదివరకే జాగృతి సంస్థను రాష్ట్రీయ తనకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీతో ప్యారల్గా నడిపింది. ఆ రోజుల్లో సంస్థాగత నిర్మాణంలో టీఆర్ఎస్ కంటే పవర్ఫుల్గా నడిపింది ఒక్కొక్క దశ లోపల జాగృతిని. ఊరూరు మండలాలు కేంద్రాల లోపల అధ్యక్ష కార్యదర్శులు బాడీ. అప్పుడు టీఆర్ఎస్కి అంత సంస్థా నిర్మాణం లేదు. సో ఒక ఎగ్జిబిట్ చేసింది, తనకు శక్తి ఉందనే విషయం, అందులో అనుమానం లేదని చెప్పి దాంట్లో. అండ్ ఆమె అన్నట్టు కూడా 2009లో పాలిటిక్స్లోకి వద్దాం అనుకుంది. 2006లో ఎంటర్ అయ్యి అన్న అక్క చెల్లెలు ఇద్దరు పోటీ పడ్డారు. నేనప్పుడు మీరు అన్నట్టు ఆంతరిక కార్యదర్శిగా ఉన్నా కేసీఆర్కి. సో ఆయన సన్నిహితుడిగా ఉన్నాను కాబట్టి నన్ను పిలిచి ఈ ఇద్దరు ఒకేసారి వస్తే ఉద్యమ పార్టీ బదనామవుతాం, నువ్వు మాట్లాడి ఇద్దరిలో ఒకళ్ళనే సెట్ చేయన్నాడు. అంటే ఇద్దరిని పిలిచి చెప్పా, ఇద్దరు పోటీ పడితే బాగుండదు, బదనాం అవుతాడు సారు, ఉద్యమ పార్టీ కాబట్టి. అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకొని నాకు కవిత వచ్చి చెప్పింది. ఇద్దరు డిస్కస్ చేసుకున్నాం, డిసైడ్ అయ్యాం, నేను విత్డ్రా అయిపోతున్నా, ఈసారి అన్ననే చేయనండి అని. అప్పుడు ఆయన పాలిటిక్స్లో 2009లో ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన సందర్భంలో ఆయన వాంటెడ్ టు బికమ్ ఎంపీ కరీంనగర్ నుంచి. అయితే నాకు కేసీఆర్ చెప్పాడు, ఈ కరీంనగర్ స్థానంలో ఈ కేటీఆర్ అనేవాడు పోటీ చేసి గెలుస్తాడా ఓడతాడు, సర్వే ఏం చెప్పని. సర్వేకి 1 వీక్లో టైం తీసుకుని సర్వే రిపోర్ట్ వస్తే ఓడిపోతున్నట్టు వచ్చింది. అది నేను తీసి కేసీఆర్కి ఇస్తే కేసీఆర్ అంటే నేను ఓడిపోతున్నారా బాబు, చక్కగా పోయి సిరిసిల్లో చేయమన్నాడు. అందుకని ఎంపీ వదులుకొని సిరిసిల్లోకి వెళ్ళాడు. అప్పుడు కూడా ఇద్దరికి పోటీ. అప్పుడు కవితకు తనకు విత్డ్రా అయిపోతే ఆమె పాలిటిక్స్లో రాలేదు. ఆమె అన్నట్టు సభలు కూడా అన్నమాట మీరన్న జాగృతి. తర్వాత ఆమె ఏ విధంగా సంస్థాత నిర్మాణం చేసి ఒక కొత్త ఆర్గనైజేషన్ జాగృతి అని, బతుకమ్మలని, ఇదని, తెలంగాణ సంస్కృతి ఎంత పాపులర్ అయిందంటే కేసీఆరే పిలిచి ఆమె చెప్పినట్టుగా నిజామాబాద్ సీట్ నీకు ఇస్తున్నా అని చెప్పాల్సిన కంపల్షన్ క్రియేట్ చేసింది. అసలు అనుమానం లేదు. సో ఒక శక్తిగా అప్పుడే తనకున్న కెపాసిటీగా నిరూపించుకుంది. ఇప్పుడు తను మళ్ళీ శక్తిగా అవుతానంటే ఎవరు కాదంటారంటారు. అంటే తనకు అంత కెపాసిటీ ఉంది వచ్చి చూపించింది కదా జాగృతి సంస్థ. మధ్యలో ఆమెకున్న ప్రాబ్లమ్స్ ఏమంటే మనకు కూడా తెలియదు. ఆమె కూడా ఒక భాగం అనుకున్నాం, కుటుంబ సభ్యులు అవినీతి అనుకున్నాం, ఆ కోటరీలో ఏమో భాగం అనుకున్నాం, ఈమె కూడా వాటా ఉందనుకున్నాం. ఇప్పుడు ఆమె బయటకు వచ్చి నన్ను అవమానం చేశారు, నన్ను దగ్గర రానియలేదు, మొత్తం కూడా మా నాన్న కూడా తెలియకుండా సంతోష్, హరీష్ రావు లూటీ చేశారు అనేటువంటి ఆరోపణలు చేస్తుంది. మనందరం అవినీతి గురించి మాట్లాడినా ఆవిడ పట్టించుకోలేదు. ఆమె కేసీఆర్ కూతురు కాబట్టి, అందులో అంతఃపురంలో ఉంది కాబట్టి ఈరోజు ఆమె చెప్తే ఐఎస్ఐ మార్క్ సర్టిఫికేట్ లా ఉంది. అంటే ఇప్పుడే రావడానికి గల కారణాలు ఏంటి? ఇన్ని రోజులు తీసేశారని చెప్తుంది కదా, తను అవమానం చేశారు, ఈ కారణం చేశారు. ఇవన్నీ మొదటి టర్మ్ అయిపోయినాక సెకండ్ టర్మ్లో కూడా ఆమె బాధలకు లోనైంది కదా. అప్పుడే 1 year 2 years అయినప్పుడు బయటకు వచ్చి మాట్లాడుంటే ఇంతకంటే పాపులర్ అయి ఉండేది. ఆమె 2 terms అయిపోయి వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడితే అంత క్రెడిబిలిటీ ఉండదు. బట్ స్టిల్ కొంత సంచలనమే, ఎందుకంటే ఒక ఇన్సైడర్కి చెప్తుంది కాబట్టి. సో దాని అడ్వాంటేజ్ ఆమెకు వస్తుంది. బీఆర్ఎస్కి దెబ్బ ఎక్కువ తగులుతుంది. పార్టీ పరంగా ఆమె ఏ విధమైనటువంటి శక్తిగా రూపాంతరం చెందో మనం చెప్పలేం. వెరీ డిఫికల్ట్. ఇప్పుడు తిన్వార్ వల్ల ఉన్నాడు, ఆయన సస్పెండ్ చేసింది పార్టీ. ఈరోజు అతను ఒక పార్టీ పెడతారని పెట్టాడు. అతను కూడా బీసీ కాన్సెప్ట్తో పార్టీ పెట్టాడు. అది అనుకున్నంత లేవట్లా ఎదిగాడు, కామ్ అయిపోయాడు. ఇప్పుడు అంటే కామ్ ఇన్ ద సెన్స్ అది స్టెబిలైజ్ అయింది, ఆశించిన స్థాయిలో లేవట్లే. అదే పద్ధతిలో కవిత కూడా ఒక సంచలనలాగా ప్రతిరోజు ఆరోపణలు వినడం, డిస్కషన్స్ రావడానికి జరిగి ఇప్పుడు ఒక రకంగా స్టెబిలైజ్ అయిపోయింది. అంత రావట్లా. రేపు పార్టీ పెడితే ప్రజలు ఆదరిస్తారా, ఆదరివ్వరా, బిగ్ క్వశ్చన్. అది ఓన్లీ టైం కెన్ టెల్. ఎందుకంటే పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది అనే విషయంలో అనుమానం లేదు. కాంగ్రెస్ అనేది 420 హామీలు ఇచ్చి ఫెయిల్ అయింది కాబట్టి ప్రజలంతా కూడా వీళ్ళు హామీలు ఇచ్చారని. మొన్న లోకల్ బాడీస్లో సహజంగా కూడా కాంగ్రెస్కి అడ్వాంటేజ్, ఎందుకంటే గవర్నమెంట్ ఎవరుంటే వాళ్ళకే ఇస్తారు. దాన్ని ఒక ప్రామాణికంగా మనం తీసుకోలేము. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ, ఎంపీ అండ్ ఎమ్మెల్యేల సీట్లు వచ్చేవరకల్లా ఈ ప్యాటర్న్ ఉండదు, డిఫరెంట్ ఓటింగ్ ప్యాటర్న్ ఉంటుంది. కాబట్టి అప్పుడు తెలుస్తుంది వీళ్ళ కథ ఏంటో. సో ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఫెయిల్యూర్ ఉంది. ఆ గ్యాప్లో బీజేపీ వస్తుంది అనుకున్నాం, బీజేపీ రాలే. అక్కడ ఎమర్జ్ కావాల్సిన బీజేపీ ఎంపీ సీట్లలో 0 స్థానాలకు వచ్చినటువంటి బీఆర్ఎస్ పడుకుని చచ్చిపోయింది, లేచింది. ఇప్పుడు వాళ్ళు 12,000 సీట్లు వాళ్ళకు వస్తే సర్పంచులు
వీళ్ళకి 6,000 దాకా వచ్చాయి 50%. సో మనం పోయింది అప్పటికి ఆల్రెడీ కవిత యొక్క ఆరోపణలు, అవినీతి ఆరోపణలు, బాణాలు సంధించడం ఆల్రెడీ స్టార్ట్ అయింది. మరి దాని ఇంపాక్ట్ ఏం పడలేదే. 50% వాళ్ళకి సీట్లు వచ్చాయి. సో సర్వైవ్ అయ్యారు, వాళ్ళు ఎమర్జ్ అయ్యారు. ఈ గ్యాప్లో బీజేపీ రావాల్సిన చోట ఈరోజు బీఆర్ఎస్ వస్తుంది. కాబట్టి మరి రేపు పొద్దునే పార్టీ పెడితే ఆ ప్రభావం రేపు రాబోయే రోజుల్లో ఈ జనరల్ ఎన్నికల్లో ఉంటుందా ఉండదా, ఎమ్మెల్యే ఎన్నికలు కానీ అంటే మేబీ బీఆర్ఎస్ ఒకవేళ రూలింగ్లో ఉంటే ఇంత ఎఫెక్ట్ అయ్యేదేమో నిజంగానే కవిత గారి ఆరోపణలు అవన్నీ. అదే అధికారంలో వాళ్ళు కూడా లేరు, ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నారు వాళ్ళు. ఇంకాస్త నీళ్లు పోస్తుందా. సో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఎవ్వరూ హాజరవ్వడం లేదు సమావేశాలకి. మొన్న ఒకరోజు కేసీఆర్ గారు వచ్చారు, వెళ్ళిపోయారు. సో వీళ్ళు హాజరు కాకపోవడం అనేది అంటే ప్రతిపక్షంలో ఉండి ఒక ప్రశ్నించే గొంతులాగా ఉండాల్సింది వీళ్ళు హాజరు కాకుండా ఉండడము, ఇది బీజేపీకి ఒక ప్లస్ పాయింట్ అవుతుందంటారా? ప్లస్ మైనస్ అనేది క్వశ్చన్ కాదు. డెఫినెట్లీ ఆ పొజిషన్ లేకపోతే ఆ సభ వెలవెలబోతుంది. ప్రజా సమస్యలను లేవనెత్తడానికి సరైన వేదిక ఏది అంటే అసెంబ్లీ, కౌన్సిలే. అక్కడే వీళ్ళు మాట్లాడాల్సింది, బయట మీడియాలో కాదు. మేము ఎంత మాట్లాడితే వెళ్ళాము, అది రికార్డ్ అవుద్ది, అది ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది సమాధానం చెప్పాల్సింది. బయట మీరు ఏం మాట్లాడినా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ప్రభుత్వానికి. అక్కడ దే ఆర్ ఆన్సరబుల్ ఫర్ ఎవ్రీథింగ్. హౌస్లో మాట్లాడిన ప్రతి మాటకు కూడా, ప్రతిపక్షం మాట్లాడిన ప్రతి మాటకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాన్స్టిట్యూషన్ పరంగానే అధికార పక్షం మీద ఉంటుంది. అది వీళ్ళు ఈ అవకాశాన్ని కోల్పోతున్నారు బాయ్కాట్ చేయడం వల్ల. ఇంకొకటి, ఒక కాన్స్టిట్యున్సీలో 1,00,000 మంది ఉంటారు. మీరు ఒక కాన్స్టిట్యున్సీలో ఉన్నారు, నేను ఒక కాన్స్టిట్యున్సీలో. మనం పోయి రోజు అధికారులను కలవలేము, మనం పోయి ఎమ్మెల్యేలు కలవలేము, మన ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పుకోలేము. ఇది మనకు సాధ్యపడదు. కాబట్టి మనం రాజ్యాంగపరంగా ఇవన్నీ కూడా విభాగాలు చేసుకున్నాం. ఒకటి ఏమంటారు దాన్ని, పార్లమెంటు సంబంధించిన పరిధి, ఒకటి అసెంబ్లీ పరిధి అని. అక్కడి నుంచి మనం ఎన్నుకుంటున్నాం డెమోక్రటిక్గా. ఈ ఎన్నుకోబడ్డవాడు ఈ 1,00,000 మందిని డిపెండ్ చేస్తాడు. ఆయన మాట్లాడాలి మన సమస్యల గురించి. ఇక నువ్వు కూడా మాట్లాడకపోతే, నేను మాట్లాడక నువ్వు మాట్లాడక నా సమస్యల గురించి ఎవడు మాట్లాడతాడు, మరి ఎక్కడ మాట్లాడతాడు? సో ఇది తప్పు. అది విపక్షం బాయ్కాట్ చేసినా లేదా అధికార పక్షం వాళ్ళని బయటకు పంపినా ఇది 100% తప్పు. అండ్ డెమోక్రటిక్ అది. ఇది నాట్ ఇన్ ట్యూన్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ది ఇండియన్ డెమోక్రసీ. అది అన్ఫార్చునేట్లీ వాళ్ళు బాయ్కాట్ చేయడం కరెక్ట్ కాదు. అదే ఒక ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత వస్తుంది అంటారా వీళ్ళు ఇలానే కొనసాగితే? అది సహజంగా వస్తుంది. ఒక్కోసారి నెగిటివ్ అయింది, ఒకసారి పాజిటివ్ అయింది. కొన్ని సందర్భాల్లో పోరు. ఎన్టీ రామారావుని ఆ సభలో అడుగు పెట్టాను, గెలిచినాకనే పోతాడు, పోయాడు గెలిచినాక. అట్లా కొన్ని సందర్భాల్లో క్లిక్ అవుతాయి, కొన్ని సందర్భాల్లో కావు. సో ఏది ఏమైనా అది వాళ్లకు ప్రజల చెప్పిన బాధ్యతను విస్మరించడమే. రకరకాల సంఘటనలు జరుగుతాయి. దాన్ని ఓవర్కమ్ అయి మీరు అక్కడ వాదించాలి, మా తరఫున మీరు పోరాడాలి, మా సమస్యలు లేవనెత్తాలి, ప్రజల గొంతుగా వినిపించాలి. ఓసారి అధికార పక్షం మీ పీక నొక్కుతుంది, ఓసారి బయట వారేస్తుంది. ఇవన్నీ తట్టుకొని నిలబడి మాట్లాడమే కదా అది స్పిరిట్ ఆఫ్ ది డెమోక్రసీ. సో ఆ స్పిరిట్కి అగెనిస్ట్గా అది ఎవరితో చేసినా తప్పే అని అనుకుంటా. ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకప్పుడు సంచలనం సృష్టించింది ఇది. సో రీసెంట్గా హరీష్ రావు గారి మీద ఉన్న కేసు అంటే ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. సో ఇంకా ఈ కేసు తర్వాత ఎలా ఉండబోతుంది, ఇంకా అసలు ఉంటుందా, కేసు గురించి ఏమన్నా ఎక్కడికి చేరబోతుంది అసలు? కొన్ని సందర్భాల్లో విచిత్రంగా అనిపిస్తాయి జడ్జిమెంట్స్ కానీ ఇవి కానీ. సరే హరీష్ ఉన్నాడో లేడు, ఆయన చెప్తేనే వీళ్ళు ట్యాపింగ్ చేశారో తెలియదు. కానీ ట్యాపింగ్ చేసా అనే విషయాలు ఎవరు చెప్పారు? నీకు తెలియదు, నాకు తెలియదు. ఎవరినైతే అరెస్ట్ చేశారో అధికారుల స్టేట్మెంట్ అది. మేము మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈయన ఫోన్ ట్యాప్ చేసాము, ఆయన ఫోన్ ట్యాప్ చేసాము, వాళ్ళే చెప్పారు కదా. రికార్డెడ్గా అది వచ్చింది. అది దాన్ని లీక్ అవుతుంటే మనకు పేపర్లో వచ్చింది. దాని ద్వారా మనకు తెలిసింది టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని. ఒకానొక సందర్భంలో ఈ అధికారులు ఏమన్నారు, మా వాహనాల్లోనే డబ్బు తీసుకెళ్ళి గెలిచే అభ్యర్థులకు అప్పచెప్పాం. మేము ఫోన్ ట్యాపింగ్ చేసి ఎవరైతే అపోజిషన్ లీడర్స్ కాంటాక్ట్ చేస్తున్నారో అక్కడ డబ్బులు పట్టుకున్నామన్నారు. డబ్బులు పట్టుకోవడం వల్ల వాడు ఓడిపోయి ఉంటాడు, వాడు డబ్బులు పంచడం వల్ల వాడు గెలిచి ఉంటాడు. ఇది అన్డెమోక్రటిక్ కదా, ఎలక్షన్ స్పిరిట్గా అగెనిస్ట్ కదా. అంత ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్యాక్ట్ ఉండగా ఇందులో ఏమీ లేదు, రేపు నీరు గారిపోతుందంటే ఇక ప్రజలకు న్యాయం మీద, చట్టాల మీద దాని మీద నమ్మకం ఉంటుంది, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ఉంటుంది. యాక్చువల్లీ నా ఉద్దేశంలో అయితే ఎక్కడైతే నువ్వు డబ్బులు పంచానన్నావు, ఎక్కడైతే నువ్వు డబ్బులు పట్టుకొని వాడు గెలవకుండా ఆపానన్నావు, ఈ అన్ని చోట్ల సూమోటోగా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ రద్దు చేయాల్సి ఉండే. అది 25 కానివ్వండి, 50 కానివ్వండి, ఆ కాన్స్టిట్యున్సీలో కనుక యూనిలాటరల్ డెసిషన్ తీసుకొని బికాస్ ఆఫ్ ది ఎవిడెన్స్ ప్రొడ్యూస్డ్ బై ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ మీరు ఆ ఎలక్షన్ క్యాన్సిల్ చేసి ఉంటే రాబోయే రోజుల్లో డబ్బులు పంచడానికి కానీ, డబ్బులు పట్టుకోవడానికి కానీ, పోలీసులు ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా భయపడేవాడు. ఆ విధమైనటువంటి భయాన్ని ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సి ఉండే. ఎవడు పట్టించుకునే లేడు. సో అసలు ఎలక్షన్స్లో డబ్బులు పంచడం సర్వసాధారణం అయిపోయింది. మీడియాపై మైక్ పెడితే ఎందుకు రా బాబు నువ్వు ఓటు పోలేదంటే అందరి డబ్బులు ఇచ్చి మా ఊరికి వేయలేదు,
అందుకే బాయ్ అంటాడు. మన 4ంటికి పులవమని పోతాడు. ఏంది అంటే వచ్చినాయి అంటాడు. ఇదే ఓటింగ్ అసలు. ఇప్పుడు మొన్న జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ 5,000 పంచింది, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ 1,500 పంచింది, 2,000 పంచింది. బీజేపీ ఇచ్చింది, ఇవ్వలేదు, 500 ఇచ్చింది. అదే పద్ధతిలో ఓటింగ్ వచ్చింది. తక్కువ పంచిన బీజేపీకి ఏమో డిపాజిట్ గల్లంత అయింది. రెండో స్థానంలో బీఆర్ఎస్ ఉంది. ఎక్కువ పంచిన అభ్యర్థి గెలిచాడు. ఇది మీరు ఎలక్షన్ అంటారు అది. సో ఎలక్షన్ అది బికమే మోకరి. ఇది సరిచేయకపోతే ఎలక్షన్ కమిషన్ కానీ అన్ని పొలిటికల్ పార్టీలు కూర్చొని ఎట్లా దీన్ని సంస్కరించాలని ఆలోచించకపోతే రాబోయే రోజుల్లో డెమోక్రసీ అనేది ఒక ప్రమాదంలో పడుతుంది. అది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ప్రచార సమయంలో నాయకులే చెప్తున్నారు, మీరు డబ్బులు తీసుకోండి, వేసేవాడికి వేసేవాడికి వేయండి అని చెప్పి. మీరు చెప్పండి కరెక్ట్. ఎవడికి వాడు డబ్బులు తీసుకో, వేసేవాడికి ఏంటి ఇంకా మంచేందుకు, వేస్ట్ కదా. సో ప్రజలు కూడా ఆలోచించాలి, డబ్బులు తీసుకోకూడదు. డబ్బులు ప్రలోభానికి గురైతే రాబోయే 5 ఏళ్ళ నీ పనే చేయడు. అసలు 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎమ్మెల్యే గెలిచినవాడు నువ్వు ఇంటి మీద ఇంటర్వ్యూ కూడా చేయడు. హ్యాపీరాపో ఇక 5,000 ఇచ్చాడు, ఇక ఓటుకు ఫ్రీగా ఇచ్చినావు అంటాడు. చేయడు పని. సో అది కాదు కదా స్పిరిట్ ఆఫ్ ది డెమోక్రసీ. అది కాదు, ఎన్నికల స్పిరిట్ కూడా అది కాదు. ఇది ఒక రకంగా పొలిటికల్ పార్టీస్ దీన్ని మొత్తం పొల్యూట్ చేసి అట్మాస్ఫియర్ని సంస్కరించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలది, రాజకీయ పార్టీలదే. వాళ్ళు ఒక గిరి తీసుకొని మీద తప్ప చేయమని ఒక సంస్కరణ దిశగా వాళ్ళు ఆలోచించకపోతే ఎలక్షన్స్ ఫార్స్. త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ఏంటి, బీజేపీ బీఆర్ఎస్ ఎలా పోటీ ఇవ్వబోతుంది దానిలో? సహజంగా ఎలక్షన్స్ అన్నీ కూడా రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడున్నటువంటి మొన్న రిజల్ట్ కూడా వాళ్ళు 420 హామీలు ఇచ్చి చాలా వాటిని అమలు చేయకుండా ఎక్కువ మంది 12,000 మంది సర్పంచులు గెలిచారు. అందులో ఎక్స్పెక్ట్ చేయకుండా బీజేపీ వస్తుంది అనుకుంటే బీఆర్ఎస్ గెలిచింది సగం దాకా. అసలు చెప్పడానికి కూడా వాళ్ళు లేచాడు. సో అదొకటి. ఈ బీజేపీ ఎందుకో అనుకున్న స్థితి పెర్ఫార్మెన్స్ ఇవ్వకుండా అర్బన్ ఏరియాలో కూడా తగ్గిపోయి ఓన్లీ 3rd ప్లేస్కున్నారు. కాబట్టి రేపు వచ్చే రిజల్ట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయని అనుకోను. అప్పుడు కూడా ఇదే ప్రాసెస్. అందుకే చెప్పా, స్థానిక ఎన్నికలు అన్నది కులమానం కావు. ఇవి రేపు రాబోయేటువంటి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్కి ఇండెక్స్ కావు. డెఫినెట్లీ ఆ టైంకి వచ్చేవరకల్లా మీకు చాలా తేడాలు వస్తాయి. అప్పుడున్నటువంటి గాలి, వాతావరణం, జనరల్ అట్మాస్ఫియర్ ఏంటో, మళ్ళీ కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ ఏమైనా సర్దుకుంటుందా, హామీలు నెరవేరుస్తుందా, లేదా బీఆర్ఎస్ కొత్త హామీలు గుర్తిస్తుందా, మీరు చెప్పే కవితకి ఏమన్నా బలం చేకూరుతుందా, తీర్మాన మరణానికి ఏమైనా వస్తుందా, ఈ ఇద్దరు కాక ఏమన్నా ఒక ఆల్టర్నేటివ్ శక్తి క్రియేట్ అయ్యిద్దా. ఎందుకంటే బీసీ వాదం అనేది బాగా పైకి వచ్చింది. ఇందులోంచి ఏమైనా కొత్త నేత వచ్చాడు అనుకోండి, అటు ఇప్పుడు తమిళనాడు ఉంది, ఆ విజయ్ మీటింగ్ చూడండి, సినిమా యాక్టర్ విజయ్, అసలు ఎట్లా స్టాంప్ లక్షల మంది వస్తున్నారు. అతను రాబోయే రోజులు అనుకోవటం డిఎంకే దెబ్బ కొడతాడు, ఏ మేరకు కొడతాడో తెలియదు. అట్లాంటి ఫ్యాక్టరీ అని ఇక్కడ అంటే చెప్పలేం కదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చాలా మంది వస్తున్నారు. అప్పుడు ఆయన పోయినసారి ఇలా ఏమన్నా సభ పెట్టినా కూడా జనం వచ్చారు. అతనికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా చాలా మంది జనం వస్తారు. అది వేరు. ఏంటంటానంటే ఆ పవన్ అనేవాడు ఫీల్డ్ వదలకుండా సీట్ ఒకటి గెలిచినా సరే నిలబడి పోరాడాడు అంశాల మీద. తర్వాత కరెక్ట్ టైంలో టీడీపీతో చెదగట్టాడు, అలయన్స్ వచ్చింది. ఆ టర్నింగ్ పాయింట్ అది టీడీపీ, జనసేన, బీజేపీ. ఈ అలయన్స్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ మొత్తం పొలిటికల్ అట్మాస్ఫియర్లో. అది వాళ్ళను తీసుకొచ్చి థంపింగ్ మెజారిటీ ఇచ్చింది. ఇక్కడ కూడా చెప్పలేము ఆ టైంకి. తెలంగాణలో కూడా ఏదైనా కూటమి ఉండబోతుందంటే చెప్పలేము. ఇప్పుడు అందరూ కూడా బీజేపీ ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళు టీడీపీ ఉన్నారు, జనసేన ఉన్నారు, కొత్తగా వచ్చే కవిత కావచ్చు, తీర్మానం కావచ్చు, వీళ్ళు కూడా ఆ కూటమిలో ఒక మహాకూటమిని పెట్టారనుకోండి, వీళ్ళకు కూడా కొంత ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉంది. ఏదేమైనా నా ఉద్దేశంలో ట్రయాంగులర్ కాంటెస్ట్ ఉంటుంది. కాంగ్రెస్కి కొన్ని, బీజేపీ కొన్ని, బీఆర్ఎస్ కొన్ని పంచుకోవడమే తప్ప ఏకపక్షంగా వాళ్ళు గెలిచి ప్రభుత్వాన్ని ఒకే పార్టీ ఏర్పడేసే పరిస్థితి తెలంగాణలో లేదు. అది సంకీర్ణ ప్రభుత్వమే. ఎవడిని గెలుస్తాడో అది మనది లేదు. ఇటీవల మీరు చెప్పారు, అంటే లక్ష్యం కోసం 1,00,000 సైన్యాన్ని నిర్మిస్తా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికోసం ఆర్మీ అధికారుల సపోర్ట్ తీసుకుంటా అని చెప్పారు. అంటే దీనికి ఆర్మీ అధికారులకు సంబంధం ఏంటి అసలు? యాక్చువల్లీ కాన్సెప్ట్ ఏంటంటే మన దగ్గర 28 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఓకే. ఆ యువతకు మహా ఇస్తే 2 లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ ఇస్తుంది, ప్రైవేట్లో 2 ఇస్తాయి. 24 లక్షల మంది ఏం చేయాలి? ఈ పిల్లలు ఏంటి భవిష్యత్తు? దాని గురించి ప్రభుత్వాలు ఎవరు పట్టించుకోలే. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పట్టించుకోలే, ఇప్పుడు ఈ 2 ఇయర్స్లో కాంగ్రెస్ కూడా పట్టించుకోలే. వాళ్ళు ఒక 1,60,000 ఉద్యోగాలు ఇస్తే వీళ్ళు ఒక 60,000 ఇచ్చారు. అప్లికేషన్ మీరు ఇట్లా అనౌన్స్ చేయగానే 1000 ఉద్యోగాలకు 28 లక్షల మంది అప్లికేషన్ పెడుతున్నారు. ఏం కావాలి పిల్లలు? వీళ్ళు సోషల్ బర్డెన్. వాడు చదువుకున్నాడు, లేబర్కి పోడు, కత్తి చూపించి ఇంట్లో పైసలు పట్టుకొని పోతాడు, 10 నెలలకు సొసైటీకి బర్డెన్ అయిపోయాడు, తాగుతాడు, మాదక ద్రవ్యాలు బానిస అవుతాడు. వీళ్ళ గురించి ఆలోచించాల్సింది
కుటుంబానికంటే ఎక్కువ సొసైటీ మనం, దానికంటే ఎక్కువ గవర్నమెంట్. ఇది చేయట్లే ఈ దిశ. కాబట్టి ఒక ప్రమాదకరమైన పరిస్థితి యువతకి ఈరోజు తెలంగాణలో నెలకొని ఉంది. దీన్ని ఓవర్కమ్ కావడానికి మేమేమన్నామంటే లక్ష్యం కోసం లక్ష్య సైన్యం నిర్మాణం చేస్తాం. ఈ లక్ష్య సైన్యం ఏంటి అంటే ఆర్మీ అధికారులు, ఎందుకంటే వాళ్ళకి శరీర దారుణ్యం, తర్వాత డిసిప్లిన్, లైఫ్లో డిసిప్లిన్ పనికిరావు, అది నిజాయితీ, ఈ 3 నేర్పుతారు వాళ్ళకి. నేర్పితే అంటే రేపు రాబోయే రోజుల్లో మేము 33 జిల్లాల్లో ప్రతి నెలకు జాబ్ మేళా పెడతాం. అంటే ఇటీవల లా కాలేజీలో పెడితే 5,000 మంది పిల్లలు వచ్చారు. 1800 ఉద్యోగాలు ఇచ్చాం సింగిల్ డేలో. ప్రభుత్వం మాకు సహకరించింది. ఎందుకు సహకరించిందంటే మాకు జాతీయ అధ్యక్షుడు జయంత్ చౌదరి గారు, ఆయన స్కిల్ మినిస్టర్, ఆ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అంతా మాతో కలిసి పనిచేస్తే సాయంత్రం కల్లా 1800 మందికి జాబ్స్ వచ్చాయి. ఆ పద్ధతిలో 63 జిల్లాల్లో నేను టార్గెట్ 2 నుంచి 3,000 మంది టార్గెట్ పెట్టుకున్నాం. వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం. అంటే ఈ లక్షలో ముందు ప్రియారిటీ 50% మా వాళ్ళకే ఇస్తాం జాబ్స్ కోసం. సెలెక్ట్ కాని వాడికి శిక్షణ ఇప్పిస్తాం. ఆ శిక్షణ అనేది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీగా డబ్బులు ఇస్తుంది. ఒకటేమో ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకొని పోతుంది, ఎవరికి దొరకలేదు తనకి శిక్షణ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి మరీ ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మా వాడు మంత్రిగా ఉన్నాడు కాబట్టి అది కూడా ఇస్తాం. ఇంకా కొంతమంది ఎవరికైతే రాదో వాళ్ళకు స్టాండప్, స్టార్టప్ అండ్ ముద్రా అని లోన్స్ ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే మీ సొంత పరిశ్రమలు మీరు పెట్టుకోవడానికి. ఇక్కడంటే మీ ఒక్క ఉద్యోగం, మీరు పరిశ్రమ పెట్టుకుంటే 10 మందికి జాబ్స్ వస్తాయి. సో ఈ లక్షలో 3 భాగాలు, ఒకటేమో జాబ్ మేళా, ఒకటి లోన్ మేళా, ఒకటేమో స్కిల్ మేళా, ఈ 3 కవర్ చేస్తాం. ఎట్లా 10,000 మంది 5,000 మంది పోతుంటే వాళ్ళ కొత్త రిక్రూట్మెంట్ చేస్తాం. ఆర్మీ వాళ్ళు ఎందుకంటే తుపాకులు ఇవ్వడానికి కాదు, వాళ్ళకి క్రమశిక్షణ నేర్పడానికి, వాళ్ళకి దేహదారుడు సీఎం అంటున్నాడు కదా, వాళ్ళ రాళ్ళు పెట్టుకుంటండి. సౌదీ అరేబియాలో అయితే మిమ్మల్ని ఇది గుడ్లు పీకేవాళ్ళు, ఎట్లా వాడికి ట్రైనింగ్ ఇవ్వాలి మనం, ఎట్లా రాళ్ళు కొట్టాలి. సరదాగా అంటున్నా, అహింసావాదంగాని కాదు, కానీ ఒక పెద్ద ఆబ్జెక్టివ్తో ఈ పిల్లల యొక్క లైఫ్ సెటిల్మెంట్ కోసం మేము కృషి చేస్తున్నాం. అందువల్ల ఆర్ఎల్డి పార్టీ ద్వారా ప్రతి నెల ఒక జాబ్ మేళా. అదేంటి జాబ్ మేళా సక్సెస్ కాకపోతే స్కిల్ మేళా. స్కిల్ కంపెనీస్ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా, అక్కడ ఫ్రీకి ఇస్తారు ట్రైనింగ్. ఫ్రీకి ఇవ్వడమే కాదు, మీరు ట్రైనింగ్ తీసుకుంటే మీకు స్టైఫండ్ ఇస్తారు 1,000-2,000 టైంని బట్టి, డ్యూరేషన్ బట్టి. సో మీకు జాబ్ ఇస్తే ఉద్యోగం డైరెక్ట్ సెలెక్ట్ చేస్తారు. స్కిల్ తీసుకుంటే మీకు ట్రైనింగ్ ఇచ్చి స్టైఫండ్ ఇస్తారు. ఆ తర్వాత మీకు స్కిల్ వచ్చింది కాబట్టి ఏదో కంపెనీలో జాబ్ వస్తుంది. ఈ 2 రాని పక్షంలో నేను చెప్పినట్టు లోన్స్ మేమే చెప్తాము, నువ్వు ఎట్లా ముద్రా తీసుకోవాలి, ఎట్లా స్టాండప్ తీసుకోవాలి, ఎట్లా స్టార్ట్. అంటే మేము ఒక రాజకీయ పార్టీలాగా జనరల్ పని కాకుండా ఒక స్పెసిఫిక్ టాస్క్తో ప్రజలకు ముఖ్యంగా యువతకు ఉపయోగపడే ఉద్దేశంతో ఈ యువత మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అది కాకుండా సహజంగా వచ్చే ఏమంటారు లోకల్ బాడీ ఎలక్షన్స్లో స్థానిక సంస్థల్లో రాష్ట్రీయ లోక్దళ్ పోటీ చేస్తుంది. అందులో యువతని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు రమణమని. సో వాళ్ళే సర్పంచ్లు కావాలి, వాళ్ళే ఎంపీటీసీలు కావాలి, వాళ్ళే జెడ్పీటీసీలు కావాలి, వాళ్ళే రేపు రాబోయే లోపల అన్ని స్థానిక సంస్థల్లో మున్సిపాలిటీలో కార్పొరేటర్ గెలవాలని మా ఆశయం. ఎంతమంది సక్సెస్ అవుతారో మనకు తెలియదు. దే ఆర్ మేకింగ్ వన్ అటెంప్ట్.